హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి లాగ్స్. ఈరోజు నేను చేసేది వంచిన చారు అంటారు, చింతనీళ్ళు అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు: పప్పు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, జీలకర్ర, మిరియాలు, చింతపండు, ఉప్పు, నూనె, సాసులు. దీన్ని చేసే ప్రాసెస్: ఒక విజల్కి పప్పు వేసి ఒక విజల్కి పెట్టాలి. ఒక విజల్కి పెడితేనే అది పప్పు గట్టిగా వస్తుంది. దాన్ని మిక్సీకి పట్టేదానికి బాగుంటుంది. ఎక్కువ విజల్ వచ్చిందనుకో స్మాష్ అయిపోయి నున్నగా అయిపోతుంది, అది టేస్ట్ ఉండదు. ఒక విజల్కి వస్తే మనకు టేస్ట్ వస్తుంది. ఎక్కువ పెట్టకూడదు ఎప్పుడే, కానీ వచ్చినసరికి ఒక విజల్ పెట్టాల. ఇప్పుడు దానికి చూడండి అట్లా ఉంటుంది, పప్పు గట్టిగానే ఉంటుంది. అది చల్లారించుకోవాలి. అది చల్లగా అయితేనే మనం మిక్సీకి వేసేకి సరిపోతుంది. ఇప్పుడు మనకి కావాల్సిన ఐటమ్స్: ఎర్రగడ్డ, తెల్లగడ్డ, పప్పు, చిక్కుడుకాయ తాలింపుకి చిక్కుడుకాయ, దానికి టొమాటో అన్నీ అక్కడ ఉన్నాయి. దీంట్లోకి సాంబార్ చేసే విధానం: సాంబార్కి ఇది వాడ్చుకుంటూ ఉండేది ఆయిల్. ఇది కొంచెం బాగా వేడెక్కాల. వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 ఎర్రగడ్డ, 1 తెల్లగడ్డ. ఇది మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని చల్లార్చాల. మిక్సీకి వేడేస్తే వేడేయకూడదు, కాబట్టి కొంచెం చల్లారించుకొని వేసుకోవాలి. ఇది మేము 5 మెంబర్స్కి అయ్యేంత నేను చేస్తూ ఉండే ప్రాసెస్ ఇది. దీనికి రైస్ అయినా బాగుంటుంది, ముద్దైనా బాగుంటుంది, ఏ కాంబినేషన్ అయినా బాగానే ఉంటుంది. ఇవంతా చల్లారించుకోవాలి. ఇప్పుడు ఏమేమి వేస్తానో అవంతా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్గా వచ్చేలా రోస్ట్ చేసుకొని చల్లారించుకోవాలి. ఈ ఐటమ్స్ అంతా మనము ఫస్ట్ మిక్సీకి వేసుకుంటాం. మిక్సీకి వచ్చి జార్లోకి ఇవన్నీ జీలకర్ర, మిరియాలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ ఇవంతా వేసి ఫస్ట్ జార్ పడతాం. ఫస్ట్ వేసుకొని వచ్చిన తర్వాత కచ్చాపచ్చగా వేసింటాము. పప్పులోకి వేసేస్తే అది మెదుగుదు, కాబట్టి ఫస్ట్ అట్లా వేసుకొని వచ్చి మళ్ళీ పప్పు వేసుకొని వస్తాము. అది వచ్చి ఆ సాంబార్కి అయ్యేంత చింతపండు నీళ్ళకి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనము పల్లింపు పెడతాం. చిక్కుడుకాయ తాలింపు కావాల్సిన పదార్థాలు: ఆయిల్లో కొద్దిగా సాసులు వేసి చిటపట్లాడిన తర్వాత ఎర్రగడ్డ, కరివేపాకు వేస్తాము. అవి వేసిన తర్వాత కొంచెము బ్రౌనిష్ కలర్గా వేపుకొని కచ్చాపచ్చిగా కొద్దిగా తెల్లగడ్డ 4-5 పీసులు తెల్లగడ్డ కొట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తూ ఉండేది వచ్చి వంచినసారికి మిక్సీకి పట్టిండేటివి ఇలా రుబ్బుకొని రావాలి. అది చిక్కుడుకాయకి టొమాటో వేసుకొని కలిసిన తర్వాత అది బ్రౌనిష్ కలర్ వస్తుంది. అది వచ్చిన తర్వాత మనము చిక్కుడుకాయ దాంట్లోకి వేసుకోవాలి. అది వేసుకొని కలిపెట్టాలి ఫ్రెండ్స్. దీంట్లోకి మనము చిక్కుడుకాయకి దీనికి మనము 4 మెంబర్స్ కదా, కొద్దిగా పసుపు, కొద్దిగా మనకి తగినంత కారము, దానికి తగినంత ఉప్పు ఇవంతా వేసుకొని కలిపేసుకొని ఒక 3 స్పూన్స్ మనము ఫస్ట్లోనే పల్లింకి వేసి కొట్టి పెట్టుకోవాలి. శనగగింజలు వేయించి పొట్టు తీసేసి పొడి చేసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా తెల్లగడ్డను పొట్టు తీయకుండా దాంట్లోకి పొడి కొట్టుకోవాలి. ఈ పల్యాలకి వేసేదానికి అట్లా పొడి కొట్టుకుంటే మనం వేసుకోవచ్చును. పల్లింకి 1 టేబుల్ స్పూన్ అంత కారము, కొద్దిగా పసుపు, కొద్దిగా మనకు తగినంత ఉప్పు, మళ్ళీ అప్పుడే చెప్తుంది కదా అట్లా పౌడర్ వేసి ఒక 3 విజల్స్కి అట్లా పెట్టాలి. 3 విజల్స్కి పెడితే మనకి ఇది పల్యం రెడీ. తినేదానికి చాలా బాగుంటుంది. ఇది చపాతీలో కూడా బాగుంటుంది. చపాతీ, రైస్కి నంచుకునేకి అంత టేస్టీగా ఉంటుంది. ఒక 3 విజల్స్కి పెట్టుకోవాలి. 3 విజల్స్ వస్తే చాలు. అది సాంబార్కి వచ్చి తిరుగుబాతుకి అది ఆయిల్ కొంచెం కాగినాక సాసులు వేసుకోవాలి. సాసులు వేసినాక చిట్పట్ అన్నాక ఎర్రగడ్డ కరివేపాకు వేసుకోవాలి. ఎర్రగడ్డ కరివేపాకు వేసుకొని
బాగా బ్రౌనిష్ కలర్ రావాలి ఈ సాంబార్కి, అప్పుడే అది బాగుంటుంది. అట్లా వేసుకున్న తర్వాత ఫుల్ బ్రౌనిష్ కలర్ వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఫస్ట్లోనే రుబ్బుకుంటాం కదా, అది మనము చింతపులుపు అంతా నానపెట్టుకుంటాం కదా, ఆ పప్పు రుబ్బిండే మసాలా అంతా వేసుకొని కలుపుకొని చింతపండు చూపిస్తుంది కదా, అంత చింతపండు ఇంత చేసేట్లుంటే అంత చింతపండు నీళ్ళంతా వేసి దాంట్లోకి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దాంట్లోకి ఆ ఒగ్గర్ని వేసిండం చూడ, దాన్ని దీంట్లోకి వేసుకోవాలి. అది వేసుకొని దీంట్లోకి వచ్చి ఇప్పుడు కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అంత కారము, 1 టేబుల్ స్పూన్ అంత సాంబార్ పౌడరు అంతా వేసి కలిపేసుకొని కొద్దిగా శనగిత్తుల పొడి వేసుకొని కలిపేసుకోవాలి. ఇది ఫుల్ బాయిల్ కాకూడదు, ఇట్లా అంతా అయిన తర్వాత కలిపి పెట్టుకోవాలి. ఫుల్ బాయిల్ అయితే అంత టేస్ట్ ఉండేలేదు. కొద్దిగా మరిగినాక చింతనీళ్ళు అనేది ఆఫ్ చేసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఇట్లా లాస్ట్ పొడి అంతా వేసుకొని ఆఫ్ చేసుకుంటేనే మనకు టేస్ట్ వస్తుంది. ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో ఈ మెథడ్లో చేసి చూడండి. ఇష్టం వస్తే లైక్, షేర్, కమెంట్స్ అంతా పెట్టి, ఇట్లా కాలేదంటే మీరు ఎట్లా అనేది నాకు చెప్పండి ఫ్రెండ్స్ కమెంట్స్లో, నేను చేసి చూస్తాను. థ్యాంక్ యూ. ఈ మెథడ్గా వచ్చినప్పుడు మనం ఆఫ్ చేసుకుని ఇస్తే సరిపోతుంది, లేకపోతే ఆ సేదు వచ్చేస్తుంది సాంబారు, మనకంత రుచి ఉండలేదు. ఇది ముద్దకైనా బాగుంటుంది, రైస్కైనా బాగుంటుంది. ఇది టేస్ట్ చేసి చూడండి. ఆఫ్ చేసేటప్పుడు కరివేపాకు, పచ్చిది కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవాలా. ఇట్లా చేసి చూడండి, మీకు ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.